హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఇది సాటర్డే వ్లాగ్ అనమాట. సో నెక్స్ట్ డే వచ్చేసి టిఫిన్ ఇప్పుడే లేచాము. బ్రేక్ఫాస్ట్కి ఇలా పూరికి నానబెట్టేసి పెట్టానన్నమాట పక్కకి. పూరి చేద్దామనేసి దానికి బొంబాయి చట్నీ చేస్తున్నాను అండ్ ఆలు ఒకటి తీస్తున్నాను చిన్నది. సో మేము ఇద్దరమే కదా ఇంట్లో, మామూలు నేను అనమాట. పాప తింటుంది కానీ కొంచెమే తింటుంది అనమాట. ఒక పొటాటో తీసుకొని బాయిల్ చేస్తున్నాను ఇక్కడ కుక్కర్లో. సో దాని తర్వాత పూరి చేయాలి. ఇంకా పాప ఇంకా లేవలేదు. నేను లేచి ఇంకా ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మా పాపకి ఫుడ్ ఉగ్గుకి ప్రిపేర్ చేస్తున్నాను. లైక్ రైస్ అన్ని దాల్స్ గ్రెయిన్స్ అన్నీ నానబెట్టేసాను. నెక్స్ట్ డే ఇలాగా ఆరబెట్టేస్తే ఆరిపోతాయి కదా. సో ఒక బౌల్లో వేసి పెడుతున్నాను అనమాట పక్కకి. సో ఇంకా కుక్కర్లో పెట్టేశాను పొటాటో. ఇంకా ఇవి డ్రై రోస్ట్ చేయాలన్నమాట. డ్రై రోస్ట్ చేసి మిక్సీ లైక్ పౌడర్ చేయాలన్నమాట మిక్సీలో. సో అది ఇంకా ఈవినింగ్ చేస్తానని అలా పక్కన పెట్టేశాను. బొంబాయి చట్నీ చేయడానికి లైక్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి ఒక 2 వేసుకున్నాను. అండ్ దాని తర్వాత కరివేపాకు కూడా. ఇవన్నీ పోపులో వేసుకోవాలి. పోపులో వేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది అనమాట. సో అన్నీ ఇక్కడ కట్ చేసి పెడుతున్నాను పక్కకి. అండ్ అలాగే శనగపిండి కూడా ఒక బౌల్లో వేసుకొని ఒక స్పూన్ అంతే, ఒక స్పూన్ వేసుకొని లైక్ మనకి తగినంత వాటర్ వేసేసుకొని కలిపేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇక్కడ. చాలా సింపుల్, ఈజీ రెసిపీ, ఫాస్ట్గా అయిపోతుంది. మనకేంటంటే ఒక ఆలు బాయిల్ అవ్వాలన్నమాట. అది కూడా కుక్కర్లో ఫాస్ట్గానే అయిపోతుంది. సో ఒక 10 to 20 మినిట్స్లో అయిపోతుంది అనమాట. సో ఇక్కడ కడాయిలో ఆయిల్ వేసుకొని ఇంకా పోపు వేసుకుంటున్నాను అనమాట. ఆవాలు అండ్ జీరా వేసేసి అండ్ దాని తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి కొంచెం వేయించుకోవాలన్నమాట. అది కొంచెం ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కొంచెం వేగాక దాని తర్వాత కొంచెం ఎండుమిర్చి నేనైతే 2 తీసుకున్నాను. 2 ఎండుమిర్చి వేసేసుకొని కొంచెం వేగాలన్నమాట. వేగిన తర్వాత కరివేపాకు వేసేసుకొని మగ్గించాలి కొద్దిసేపు మగ్గించాక దాని తర్వాత పసుపు, ఉప్పు వేసేసుకొని అండ్ బాయిల్ అయిన పొటాటో ఉంటుంది కదా, పొటాటో కూడా వేసేసుకొని కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచిన తర్వాత 1 గ్లాస్ వాటర్, నేనైతే 1.5 గ్లాస్ వాటర్ వేసాను. మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా వాటర్ వేసుకోవచ్చు. సో మన ఇష్టం అనమాట. నేనైతే 1.5, మేమిద్దరమే కాబట్టి నేనైతే 1.5 to 2 గ్లాసెస్ వాటర్ వరకు వేసుకొని బాయిల్ చేసుకున్నాను అనమాట. కొంచెం ఒక 2 to 5 మినిట్స్ అలా బాయిల్ అయిన తర్వాత కలుపుకున్న శనగపిండి ఉంటుంది కదా వాటర్లో, సో ఆ లిక్విడ్ వేసేసి కొంచెం కలుపుకొని లిడ్ పెట్టేసేయడమే. సో అంతే, ఇంకా అదే బాయిల్ అవుతుంది అనమాట. దాని తర్వాత ఒక 5 to 10 మినిట్స్ అలా బాయిల్ చేసేసుకొని దింపేసుకోవడమే. అంతే, సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అనమాట. పూరికైతే చాలా బాగుంటుంది. ఓన్లీ పూరికి బాగుంటుంది ఇదైతే. మిగతా చపాతీస్కి అంత సెట్ అవ్వదు, ఓన్లీ పూరికి బాగుంటుంది. సో అప్పుడప్పుడు అలా పూరి తినాలనిపిస్తే ఇలా చేసుకుంటున్నాము. సో ఇలా మమ్మీ వచ్చింది కాబట్టి ఈరోజు పూరి చేద్దామని ఇంకా ఫిక్స్ అయ్యి ఇలా చేశాను అనమాట. ప్యారలల్గా మా అమ్మ పూరి చేస్తున్నారు ఇక్కడ, కర్రీ కూడా అయిపోతుంది అనేసి.
చేయమన్నాను. Give me a sense, give me a sense, give me a sense of forward motion. We need to keep on going, we need to keep on going, we need to be forward thinkers. సో చట్నీ అండ్ పూరి ఇంకా రెడీ అయిపోయినాయి అనమాట. ఇంకా సర్వ్ చేస్తున్నాను మామ్కి ఫస్ట్ పెట్టేసి ఇంకా నేను పెట్టుకుంటున్నాను అనమాట ప్లేట్లో. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మామ్ అన్నారు చాలా బాగుంది అనేసి. పూరి ఎక్కువ తినామన్నమాట, ఆయిల్ ఫుడ్ కదా, సో ఎక్కువ తీసుకోము. మేము కూడా ఎక్కువ చేయను, నేను కూడా ఎక్కువ చేయను అనమాట. ఆయన కూడా ఆయిల్ ఫుడ్ తినరు, నేను అంత తినను. సో ఎప్పుడైనా డిఫరెంట్గా తినాలనిపిస్తే అప్పుడు ఇలా చేసుకుంటున్నాం అనమాట. అది కూడా 4 పూరీసే తింటాము, ఎక్కువ ఏం తినామన్నమాట. ఆయిల్ ఫుడ్ అంతా పోదు కదా ఎర్లీ మార్నింగ్. సో ఇంకా నేను ఇక్కడ హార్లిక్స్ కలుపుకుంటున్నాను. తినేసాక హార్లిక్స్ కలుపుకొని ఇంకా ఐఎమ్ హ్యావింగ్ మై ఫ్రీ టైమ్ అనమాట విత్ మై మామ్ అండ్ మై కిడ్. దట్స్ ఇట్. ఇక్కడ కూర్చుంటున్నాను, రిలాక్స్ అవుతున్నాను అనమాట. రెడీ అయిపోయాను. ఈ ఇయర్ రింగ్స్ చూసారా ఎంత క్యూట్ ఉన్నాయో, స్వాన్ ఇయర్ రింగ్స్ అనమాట. స్వాన్ పెండెంట్ సెట్ లాగా వచ్చింది, చైన్ అండ్ పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ అనమాట. మీషో నుంచి ఆర్డర్ చేసుకున్నాను, మొన్నే వచ్చింది. సో ఇది చూసారా స్వాన్ ఇయర్ రింగ్స్ ఎంత క్యూట్ ఉన్నాయో. సో లైక్ నాకు చూడగానే నచ్చిందనమాట, మీషోలో తీసుకున్నాను. స్వాన్ పెండెంట్ సెట్ అనమాట, లైక్ చైన్ కూడా వచ్చింది, లాకెట్ ఇలా స్వాన్ పెండెంట్ ఇచ్చారు అండ్ ఇయర్ రింగ్స్ ఇచ్చారనమాట. నేను ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను, చూడకపోతే వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో లింక్ ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను లింక్ పెడతాను, ఓకేనా. సో అదే పెట్టుకున్నాను, ఇక్కడ పెట్టుకొని చూపిస్తున్నాను మీకు. ఎంత క్యూట్ ఉన్నాయి కదా, నాకు చూడగానే నచ్చిందనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను స్వాన్ పెండెంట్ చైన్ తీసుకుందాం అనేసి. స్వరస్కిలో చూసాను కానీ చాలా ప్రైజీ ఉంది, మీకు తెలుసు కదా స్వరస్కిలో ఎంత ప్రైజెస్ ఉంటాయో. సో అదనమాట. సో మీషోలో పెట్టుకున్నాను, బాగుంది కదా. ఫాల్స్ నెయిల్స్ అనమాట, ఫాల్స్ నెయిల్స్ ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు అందరు ఇది ట్రెండ్ అవుతుంది కదా, ఇది లైక్ మీషోలోనే తీసుకున్నాను అనమాట. ఇది కూడా నాకు అరౌండ్ 160 అలా పడింది, 160 రూపీసే పడింది. సో క్వాలిటీ కూడా నాకు చాలా నచ్చింది అనమాట. సో దీనికి ఇది కిట్ ఇచ్చారనమాట, ఇలా పెట్టుకోవాలనేసి గమ్ లాగా ఇచ్చారు, ఆల్కహాల్ ప్యాడ్ అండ్ మనం ఇలా రఫ్గా చేసుకోవడానికి కూడా ఇలా ఇచ్చారనమాట సపరేట్గా. అండ్ ఇది నెయిల్స్ అనమాట, అంటే మన చిన్న సైజ్ కూడా ఉన్నాయి, పెద్ద సైజ్ కూడా ఉన్నాయి, మీకు చూపిస్తాను. సో ఇదన్నమాట, ఇవి బిగ్ సైజ్ అనమాట, కొంచెం బిగ్ సైజ్వి.
ఇందులో వచ్చేసి మనకి నాకు చిన్నగా ఉన్నాయి కదా, సో స్మాల్ సైజ్వి కూడా ఉన్నాయి అన్నమాట నీడిల్స్. సో ఇలా మనకి సైజ్కి తగ్గట్టు మనము సెట్ చేసుకోవాలి అంతే. నేను ఇంకా పెట్టుకొని చూడలేదు, ఎలా పెట్టుకోవాలో కూడా తెలియదు. సో పెట్టుకొని ట్రై చేయాలి. ట్రై చేసి మీకు ఒక వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, స్టే ట్యూన్. సో డిజైన్ అయితే ఇలా ఉంటుంది, సింపుల్ డిజైన్. ఏ ఒకేషన్కైనా లైక్ మనకి సెట్ అయిపోతుంది అనమాట. నాకు చాలా నచ్చి తీసుకున్నాను ఇది. సో అన్నిటికీ సెట్ అవుతుంది కదా అనేసి సో ఇలాంటివి తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ శారీస్, 2 శారీస్ నేను ఎప్పుడో తీసుకున్నాను. మొన్న చెన్నై షాపింగ్ మాల్కి ఒకసారి వెళ్తే అప్పుడు అనుకోకుండా తీసుకున్న 2 శారీస్ మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి పట్టు శారీ అనమాట. ఇది లైక్ కాపర్ గ్రీన్ అంటారు కదా, సో ఆ కలర్ వచ్చింది. మొత్తం షైనింగ్గా ఉంటుంది అనమాట. మొత్తం లైట్ ఇలా పడితే శారీ మీద ఇలా బ్రైట్గా షైన్ అవుతూ ఉంటుంది శారీ. సో పట్టు అయితే ఇలా వచ్చింది, మీడియం సైజు పట్టు వచ్చిందన్నమాట. పట్టు బార్డర్ ఇలా ఇచ్చారు. మిగతా శారీ మొత్తం ఇట్లా లైన్స్ వచ్చింది అంతే. పట్టు బార్డర్ వచ్చేసి కొంచెం కాపర్ కలర్ ఇచ్చారు. ఇదంతా గ్రీన్ కలర్ అనమాట, షైనీ గ్రీన్ అంటారు కదా. కాపర్ అండ్ గ్రీన్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది ఆ కలర్ అనమాట. సో బ్లౌజ్ కూడా మనకి బ్లౌజ్ నేను కుట్టించుకున్నాను ఆల్రెడీ. వేరే బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవడానికి అది అందులో ఇచ్చాను అనమాట. ఇప్పుడు బ్లౌజ్ రెడీగా చూపిద్దామంటే, సో మీకు దీంటి కొంగు పార్ట్ చూపిస్తాను. ఇది శారీ మొత్తం ఇలా ఉంటుంది అనమాట. సో కట్టుకుంటే మాత్రం బాగుంటుంది. ఒకసారి కూడా కట్టుకోలేదు నేను. సో బ్లౌజ్ ఇచ్చేసాను కదా స్టిచ్చింగ్కి, ఇంకా నేను కట్టుకోవడం లేదు. మా మమ్మీ తీసుకొని రాలేదు, వచ్చింది కానీ తీసుకొని రాలేదు. బ్లౌజ్ అక్కడే ఉంది మా ఇంట్లోనే. సో శారీ మొత్తం ఇలా వస్తుంది. అండ్ కొంగు పార్ట్ వచ్చేసి కొంచెం కాపర్ కలర్ వచ్చింది అనమాట. సో ఇది కొంగు పార్ట్. సో ఇలా వస్తుంది అనమాట మొత్తం శారీ. కట్టుకుంటే బాగుంటుంది యాక్చువల్గా. చాలా ట్రెడిషనల్ లుక్, క్లాసీ అండ్ సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంటుంది అనమాట. నాకు ఈ కలర్ అస్సలు లేదు, కాపర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో. సో వెరైటీగా ఉందని చూడగానే నచ్చిందనమాట. అనుకోకుండా తీసుకున్న శారీ అనమాట ఇది. సో నెక్స్ట్ శారీ కూడా అలాంటిదే, పట్టు కాదు, నార్మల్ శారీ. ఇది కూడా నచ్చే తీసుకున్నాను అనమాట. ఇది కొంగు పార్ట్. ఇదేమో ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది. ఇది పైన ఇలా ఉంటుంది అనమాట. కింద ఏమో ఇలా ఫ్లవర్స్ వచ్చాయి మొత్తం అంతే. సో ఇలా ఉంటుంది శారీ. ఇది కట్టుకొని ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. 2 షార్ట్ వీడియోస్ అలా అప్లోడ్ చేశాను అనుకుంటా. మీరు చూడకపోతే వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు. ఇది కూడా చెన్నై షాపింగ్ మాల్లోనే తీసుకున్నాను అనమాట. కట్టుకొని కూడా చూపించాను, ఒక షార్ట్ వీడియో పెట్టాను, చూడండి చూడకపోతే. సో ఇలా ఉంటుంది. కొంగు పార్ట్ వచ్చేసి ఇది టాజిల్స్ ఇచ్చారనమాట మొత్తం. సో ఇలా వస్తుంది సారీ. ఆల్రెడీ కట్టుకొని చూపించాను మీకు, షార్ట్ వీడియోలో పెట్టాను అనమాట. ఇది చాలా రీజనబుల్ ప్రైస్, 500 రూపీస్ అనమాట శారీ. బ్లౌజ్ వచ్చేసి ఇది ఈ కలర్ వచ్చింది. బ్లౌజ్ సింపుల్గా కుట్టించుకున్నాను, లైట్ వెయిట్ శారీ కదా అనేసి లైక్ ఇలా సింపుల్గా అలా స్టిచ్ చేయించుకున్నాను అనమాట అంతే. వెనకాలకు వచ్చేసి ఇలా టాజిల్స్ లాగా పెట్టించుకున్నాను అనమాట అంతే. So అంతే guys, that's it for the video. Please do like, share and comment and do subscribe my channel guys. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాను. మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. రిప్లై కూడా ఇస్తాను.
అండ్ షార్ట్స్ కూడా రోజు పెడుతూనే ఉంటాను. ప్లీజ్ డూ ఫాలో అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్ గైస్, సీ యూ, టేక్ కేర్.